హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నపతుల. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని మ్యాథమెటిక్స్ 2Bలోని పారాబోలా అనే టాపిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 1 డిరైవ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ పారాబోలా గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లోని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది క్వశ్చన్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అవ్వడం జరిగింది. సో కొనిక్ సెక్స్లోని స్టార్ట్ అయినటువంటి ఈ ఫస్ట్ చాప్టర్లోని ఈ ప్రాబ్లమ్ అని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోగలిగితే రేపు బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో 100% కూడా ఈ క్వశ్చన్కి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో టుడే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ ఈస్ y² = 4ax మనం డెరైవ్ చేయాలి. సో y² = 4ax ని డెరైవ్ చేయడానికి ఇక్కడ మనకి స్టేట్మెంట్ అని లేకపోతే అందులో ఉన్నటువంటి ఏవైతే మీటర్ ఉంటుందో ఆ మీటర్ మొత్తం మనం డయాగ్రామ్ యూజ్ చేసుకొని నేర్చుకోగలగాలి. డయాగ్రామ్ ద్వారా ఎప్పుడైతే నేర్చుకోగలిగాం చాలా ఈజీగా దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ x-axis. ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ x-axis. దిస్ ఈజ్ ద కర్వ్. This is the curve. This one is equation of directories. Equation of directories. The constant point is s. The constant point is s. Parabola మీద ఉన్నటువంటి పాయింట్ ఏమని తీసుకుంటాం మనం? p of x1, y1. x1, y1. This one is directories z. l is equal to 0. l is equal to 0. This is m. This is m. So join p and m. p and m join. సో ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ నుంచి ఈ వాల్యూస్ ఏంటనేది ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సో ప్రూఫ్కి వెళ్ళిపోదాం. లెట్ s be the focus of a parabola. Let s be the focus of a parabola. S అంటే మనకి focus of a parabola and let l is equal to 0. Capital L is equal to 0 be the l is equal to 0 be the equation of directories on parabola. So let s be the focus of parabola and n is equal to 0 be the equation of directories on parabola. S ante focus, n is equal to 0 means equation of directories. Next, p means that p x1, y1 be any point on the parabola. So let p of x1, y1 be any point on the parabola. So let p of x1, y1 be any point on the parabola. So మనం ఇక్కడ ఐడెంటిఫై చేసింది ఏంటి? Let s is equal to 0 be the focus on the parabola. L is equal to 0 means equation of directories in the parabola. P of x1, y1 be any point on the parabola. Next మనకి let m, z ఇక్కడ ఐడెంటిఫై చేయవలసింది ఏంటి? మనకి ఆల్రెడీ s వాల్యూ రాసాం, p అంటే ఏంటి రాసాం, l is equal to 0 రాసాం, m వాల్యూ z వాల్యూ అంటే let m, z be the projection of parabola.
let m comma z be the projection of parabola on p on p on p. ఒకసారి చూద్దాం. let s be the focus of parabola, l is equal to 0 be the equation of directrix on parabola, let p of x1 comma y1 be any point on the parabola, let m comma z be the projection of p on sz. sz కి మనకి m కామా z అనేవి ఏమవుతాయి, ప్రొజెక్షన్స్ అవుతాయి, ప్రొజెక్షన్. సో నెక్స్ట్ మనం ఈ పారాబోలాని ఎక్కడైతే మన ఎక్స్ యాక్సిస్ మీద టచ్ చేసిందో ఆ టచ్ చేసినటువంటి పాయింట్ని మనం ఏగా కన్సిడర్ చేద్దాం. let a be the midpoint of sz. let a be the midpoint of sz. sz కి ఏ అనేది ఏమైంది, మిడ్ పాయింట్ అయింది. సో లెట్ ఏ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ sz ఆన్ ఏ అనే పాయింట్ దేని మీద మనకి లైస్ ఆన్ పారాబోలా. సో లెట్ ఏ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ sz such that ఇప్పుడైతే మనకి మిడ్ పాయింట్ అంటే ఏంటి, ఒక లైన్ని టూ ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేయడం. దట్ మీన్స్ SA ఈజ్ ఈక్వల్ టు AZ. మీన్స్ ఎస్ నుంచి ఏ అనే పాయింట్కి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో ఏ నుంచి జెడ్ అనే పాయింట్కి కూడా అదే డిస్టెన్స్ ఉంటుంది, అంటే ఈక్వల్ డిస్టెన్స్. and equal distance is called A, is also A. SA is equal to AZ. means so A అనేది మనకి S కి Z కి మిడ్ పాయింట్ కాబట్టి మిడ్ పాయింట్ అయినప్పుడు ఏమవుద్ది, ఈ టూ డిస్టెన్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. దట్ మీన్స్ SA is equal to AZ అని. SA is equal to AZ. ఏ అనేది మనకి ఏముంది, ఏ లైస్ ఆన్ ద పారాబోలా. ఏ లైస్ ఆన్ ద పారాబోలా. let lies on the parabola, let SA is equal to A. let SA is equal ఏమవుతుంది మనకి, ఎస్ నుంచి ఏ అనే పాయింట్కి డిస్టెన్స్ ఇస్ కాల్డ్ ఏ. సో లెట్ SA ఈజ్ ఈక్వల్ టు ఏ అని. లెట్ ఏఎస్ అనేది ఏమవుతుంది మనకి చెప్పుకున్నాం ప్రిన్సిపల్. లెట్ ఏఎస్ యాజ్ ద principal axis of x-axis, principal axis of x-axis, and so x-axis కి మనకి పర్పెండిక్యులర్ ఏమవుద్ది, this is called y-axis. This is called y-axis. X-axis. So let AS as the principal axis of x-axis and
AZ be the perpendicular to AS kada. AS perpendicular AZ be the AZ. Sorry, AZ kada, AS. AS అనేది principal axis. The principal axis is called x-axis. AY. Let AY be the y-axis. Y-axis. AY be the y-axis. ఓకే, ఇక్కడ వరకు మనం ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. లెట్ ఎస్ బి ద ఫోకస్ ఆన్ పారాబోలా and L is equal to 0 be the equation of directories on the parabola. Let P of x1 comma y1 be any point on the parabola. Let M comma Z be the projection of P on AZ, on SZ, sorry, on SZ. Next, let A be the midpoint of SZ. SZ కి అనేది మిడ్ పాయింట్. అది ఎప్పుడైతే మిడ్ పాయింట్ అయితే మనకి ఏమవుతుంది, SA ఈజ్ ఈక్వల్ టు AZ. SA ఈజ్ ఈక్వల్ టు AZ. ఏ అనే పాయింట్ ఏమవుతుంది, A lies on the parabola. So let SA is equal to A. Let AS is the principal axis. The principal axis is called x-axis. And AY is the perpendicular to AS. AS కి మనకి AY అని అందులో ఉంది perpendicular axis is called y-axis. Perpendicular axis is called y-axis కి మనం ఇండికేట్ చేసాం. సో మనకి అప్పుడు ఏమవుతుంది, లెట్ S is equal to A, 0. లెట్ S is equal to A, 0. సో మనకి యాక్సిస్ మీద ఆర్డినేట్ అంటే ఆరిజిన్ గుండా పాస్ అవుతుందండి. ఏ అనేది ఏమవుతుంది, 0, 0. సో A is equal to 0, 0. A is equal to 0, 0. And Z is equal to minus A, 0. Z is equal to minus A, ఇది ద ప్రొజెక్షన్. దీనికి మనకు ఆపోజిట్లో ఉంది కదా, ఫస్ట్ కోఆర్డినేట్లో వాల్యూస్ అనేవి మనకి పాజిటివ్, సెకండ్ కోఆర్డినేట్లోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి, మనకి నెగిటివ్ వాల్యూస్ అవి. జెడ్ వాల్యూ ఈజ్ minus A, 0. సో such that PM is equal to, ఫస్ట్ దీనికి ప్రొజెక్షన్ లైన్ రాద్దాం. దిస్ ఈజ్ ద N. సో దిస్ ఈజ్ మనకి స్టాండర్డ్ డెరివేషన్. సో N అనేది ఏమవుతుంది, మనకి ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పారాబోలా. సో AN మీన్స్ x1 అని, AN మీన్స్ x1 అని. సో PN means y1. So PM is equal to AS. So PM is equal to అంటే కదా PM is equal to NZ is equal to PM అంటే means perpendicular distance. PM is equal to NZ. NZ means AN plus AZ. So PM is equal to PM is equal to NZ. That means AN plus AZ. This implies, so మనకి A నుంచి N అనే పాయింట్కి డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ x1 ప్లస్ AZ మీన్స్ A నుంచి Z అనే పాయింట్కి డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ A. సో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ PM is equal to x1 plus A by the conic section, లేదా by the parabola లేదా by the conic section, by the parabola. SB by PM is equal to
SP by PM is equal to E is equal to 1. Here eccentricity value is 1. SP by PM is equal to అంటే మన కొనిక్ సెక్షన్ కి డెఫినేషన్ ఏంటి? SP by PM is equal to E. SP by PM is equal to ఇక్కడ మనకి 3 డెఫినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ E is equal to 1 is called parabola. E అంటే మీన్స్ ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ వాల్యూ 1 అయితే మనకి పారాబోలాని. E less than 1 అయితే మనకి హైపర్బోలా. థర్డ్ వన్ E greater than 1 అయితే మనకి ఎలిప్స్. E less than 1 అయితే ఎలిప్స్, E greater than 1 అయితే మనకి ఎలిప్స్ కానీ డెరైవ్ చేస్తాం. సో మనకి E is equal to 1 కాబట్టి SP by PM is equal to E is equal to 1 by the conic section. సో SP is equal to ఎంత అవుతుంది మనకి? PM. SP is equal to PM. SP means the distance between S and P. P means focus. Focus కి పారాబోలా మీద ఉన్నటువంటి పాయింట్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. is equal to PM means the equation of directories is x plus a. సో PM is equal to x plus a కాబట్టి x plus a కి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి రెండింటిని ఈక్వల్ చేసినట్లయితే మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలాని డెరైవ్ చేస్తాం. ఓకేనా? సో SP is equal to PM. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ అప్లై చేసినట్లయితే మనకి SP square is equal to PM square. SP square is equal to PM square. So SP square means the distance between S and P. Here S is a comma 0. S is a comma 0. That means x1 minus a whole square plus y1 minus 0 whole square. x2 minus x1 whole square plus y2 minus y1 square. PM square means equation of directrix man perpendicular distance find out. x1 plus a by root 1 whole square. The perpendicular distance is formula into manaki ax1 plus by1 plus c by root a square plus b square. So manaki line enti x1 plus a kabatti x1 plus a by root a square plus b square. Here a square value is 1. So root 1, b square value అనేది 0 కాబట్టి x1 plus a by root 1 whole square. సింప్లిఫై చేస్తే మనకి x1 square minus 2ax1 plus a square plus y1 square is equal to ఈ ఫంక్షన్ మనం సింప్లిఫై చేసినట్లయితే x1 square plus a square plus 2ax1. సో రూట్ 1 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్కి రూట్కి పోతే 1 ఉంటుంది. 1 అనే టర్మ్ మనం రైట్ చేసినా రైట్ చేయకుండా ఉంటుంది. సో బోత్ సైడ్ ఈక్వల్ ఉన్న టర్మ్ క్యాన్సిలేషన్ చేయండి. x1 స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిలేషన్ చేసాం. సో రిమైనింగ్ టర్మ్ ఏంది మనకి y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2ax1. సో ఈ మైనస్ 2ax1 ఈ టర్మ్ ఈజ్ ఈక్వల్ అవుతుంది రాసినట్లయితే ప్లస్ 2ax1. సో y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax1 ప్లస్ 2ax1 మీన్స్ 4ax1. This is the standard form of a parabola. Therefore equation of parabola at P of x comma y is y square is equal to 4x. This is the standard form of a parabola. సో మనం ఎక్కువగా వర్కింగ్ అనేది మ్యాక్సిమం ఈ ఫిగర్ నుంచి ఏదైతే మనకి డయాగ్రామ్ ఉందో డయాగ్రామ్ నుంచి రాసుకోండి. రిమైనింగ్ డెరివేషన్ పార్ట్ అనేది చాలా ఈజీ. ఇంకా మనం పెంచాలనుకుంటే వర్కింగ్ ఇంకా పెంచుకోవచ్చు, మీ ఇష్టం. అది మీరు చేసినటువంటి ప్రాబ్లం బేస్ చేసుకుంటుంది. ప్రతి ఒక్కరు ఈజీగా రాయడానికి మాత్రం మ్యాక్సిమం డయాగ్రామ్ నుంచి మాత్రమే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పారాబోలాలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో నెక్స్ట్ క్వశ్చన్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.